దేవుడు చెప్పింది చెయ్యి, సమస్తాన్ని నీకు అనుగ్రహిస్తాడు. దేవుడు చెప్పింది చెయ్యి, సమస్తాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అవును కదా, మనం దేవుడు చెప్పింది చెప్పినట్లు చేయాలి. అబ్రహాముకి దేవుడు చెప్పాడు, నీ బంధువులను వదిలేయాలి, నీ ఇంటి వారిని వదిలేయాలి, నీ తండ్రి ఇంటిని వదిలేయాలి, నీ దేశాన్ని విడిచిపెట్టాలి అని చెప్పినప్పుడు చెప్పింది దేవుడు చెప్పినట్టుగా చేశారు. ఆ అబ్రహాముని దేవుడు వదిలేశారా అండి? మనకు అబ్రహాము యొక్క జీవిత చరిత్ర అంతా మనకు తెలుసు కదా. మనము కూడా మన జీవితాల్లో ఆయనకి తెలియనిది ఈ లోకంలో ఏదీ లేదు. ఆయన ఆజ్ఞ లేకుండా, ఆయనకు తెలియకుండా ఈ లోకంలో ఏమీ జరగదు. కాబట్టి దేవుడు చెప్పింది చెప్పినట్లుగా మనం చేయగలిగితే, దేవుడు చెప్పింది చెప్పినట్లుగా మనం ఈ లోకంలో ఉండగలిగితే, దేవుడు సమస్తాన్ని మనకు అనుగ్రహిస్తారు. సమస్తాన్ని మనకు అనుగ్రహించి ఒక ఆశీర్వాదకరంగా నా జీవితాన్ని దేవుడు నిలబెడతారని ఈరోజు మాట్లాడుతున్నారు. కాబట్టి దేవుడు నీకు ఏదైతే చెప్తున్నారో దానిని నువ్వు లేట్ చేయకుండా, దానిని నువ్వు ఇంకా ఆలోచించకుండా దానిని నువ్వు చేసినట్లయితే, అబ్రహాముకి దేవుడు 10 సార్లు పిలవలేదండి. అబ్రహామా, తండ్రి ఇంటిని, బంధువులను, నీ యొక్క దేశమును విడిచి రా అని ఒక్కసారి పిలిచాడు. ఆ మాటకు అబ్రహాము లోబడిపోయాడు. నీకు ఈ యొక్క కృపాకాలంలో దేవుడు నిన్ను పిలుస్తూనే ఉన్నారేమో, రా, నా వైపు తిరుగు, నా పరిచర్యలో ఉండు, నా కోసం నిలబడు అని, నా చిత్తాన్ని నెరవేర్చు, ఈ విధంగా ఉండని. కానీ ఆ మాటకు నువ్వు లోబడతావా? ఏది లోటుగా ఉందో ఆ లోటుని దేవుడు తీసేస్తాడు. నాన్న వాళ్ళు లేకుండా నేను అలా ఎలా వెళ్ళాలి, నాకేమీ లేకుండా నేను పరిచర్య ఎలా చేయాలి? సమస్తాన్ని దేవుడు సమకూరుస్తాను అని ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. ఆ ఫస్ట్ పాయింట్లో ABCD చూద్దామండి. ఏ చూసినట్లయితే, నీ నిరుత్సాహాన్ని దేవుడు తీసివేస్తారు కదా. నేను దేవుడు చెప్పినట్లు చేస్తున్నా, దేవుడి చిత్తంలో ఉన్నాను. ఆయన చెప్పినట్లుగా కొన్ని సంవత్సరాల నుంచి ఆయన చెప్పినట్లుగా ఆయన చిత్తాన్ని నేను నెరవేరుస్తున్నాను. కానీ ఎక్కడ నాకు ఆశీర్వాదం? ఆయన ఎంతో గొప్ప వాగ్దానంతో నన్ను నడిపించాడు. ఒక జాబ్లో కానీ, ఒక వివాహ జీవితంలో కానీ, ఒక పరిచర్యలో కానీ ఎంతో గొప్ప వాగ్దానంతో దేవుడు నన్ను ఇక్కడి వరకు నడిపించాడు. ఆయన చెప్పినట్లే నేను చేస్తున్నాను. కానీ ఆ వాగ్దానాన్ని, ఆ జీవితాన్ని, ఆయన చెప్పిన మాటని నేను చూడలేకపోతున్నానే అన్న నిరుత్సాహం నీలో నాలో చాలాసార్లు వచ్చి ఉంటుంది కదా. దేవుడు చెప్పినట్లు చేస్తున్నప్పుడు, ఆయన చిత్తంలో ఉన్నప్పుడు. అలాగే అబ్రహాము కూడా నిరుత్సాహం వచ్చింది. ఆయన చిత్తానుసారంగా 75 సంవత్సరాలప్పుడు తన బంధువులను, ఇంటి వారిని, తండ్రి ఇంటి వారిని, దేశమును వదిలి అబ్రహాము వచ్చేశాడు. ఆయన నిరుత్సాహం ఏంటి అంటే, ఒక మాట అంటాడండి. ఆదికాండము 15వ అధ్యాయము 2వ వచనం. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకేమిచ్చినానేమి? నేను సంతానము లేని వాడనే పోచున్నానే. ప్రభా, నాకేమిచ్చినానేమి? నువ్వేమన్నా నీ సంతానం వల్ల సమస్త దేశాలు ఆశీర్వదింపబడతాయి అన్నావు. నువ్వు నాకు ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తున్నావు. ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చినా ఏంటయ్యా? ఆ ఆశీర్వాదం నెరవేరట్లేదుగా. నేను సంతానం లేకుండా పోతున్నానే కదా. మనలో దేవుని చిత్తాన్ని మనం నెరవేరుస్తూ ఉన్నప్పుడు, ఆయన చెప్పినట్లుగా మనం చేస్తూ ఉన్నప్పుడు మనలో నిరుత్సాహం వస్తుంది. అబ్రహాములో ఈ నిరుత్సాహం వచ్చింది. ఆ నిరుత్సాహాన్ని దేవుడు తీసివేయలేదా? మనందరికీ తెలుసు. ఒక కుమారుడిని అనుగ్రహించాడు. ఆ కుమారుడి ద్వారా సమస్తమైన దేశాలు, కుమారుల ద్వారా, ఆ తరము ద్వారా అనేక మంది ఆశీర్వదింపబడలేదా? నువ్వు ఒక్కసారి దేవుడు చెప్పింది నేను చేస్తున్నానే, ఆయనకి ఇష్టమైనట్లుగా, ఆయన చిత్తానుసారంగా నా జీవితం ఉందే అని నిరుత్సాహపడుతున్న నాకు ఆశీర్వాదం ఎప్పుడు, ఆ వాగ్దాన నెరవేర్పు ఎప్పుడు అని నువ్వు అనుకుంటున్నావేమో. ఆ నిరుత్సాహాన్ని తీసివేసి అబ్రహాము ఇస్సాకు పుట్టినప్పుడు ఏ విధంగా అయితే నవ్వు కలిగిందో అంత గొప్పగా నీ హృదయంలో ఎంతోగా ఆనందాన్ని, సంతోషాన్ని నీ జీవితంలో దేవుడు ఇవ్వగలరు. నిరుత్సాహపడొద్దు. నిరుత్సాహం వస్తుంది, కానీ ఆ యొక్క సమాధానం దేవుడు త్వరలో మనందరికీ అనుగ్రహిస్తాడని పూర్ణ నమ్మకంతో మనం ముందుకెళ్దాం. ఆ ఫస్ట్ పాయింట్లో B చూసినట్లయితే, నీ జీవితంలో సర్వశక్తి గల దేవుడని దేవుడు నిరూపించగలడు. నా జీవితంలో దేవుడు సర్వశక్తి గలవాడు. అబ్రహాము 75 సంవత్సరాల వయసులో బయటకు వచ్చేసాడు. దేవుడు చెప్పినట్లుగా చేస్తూ బయటకు వచ్చాడు. కానీ కొన్ని సంవత్సరాల వరకు కుమారులు కలగలేదు. కొన్ని సంవత్సరాల వరకు తన యొక్క ఆశీర్వాదం నెరవేరబడలేదు. నేను నీ సంతాన్ని అభివృద్ధి చేస్తాను, ఆకాశ నక్షత్రాల వల్ల నీ సంతానం ఉంటారు. కానీ
చేయలేదు. కానీ దేవుడు అబ్రహాము జీవితంలో ఏ విధంగా మాట్లాడుతున్నారు? 17వ అధ్యాయము 1-2 వచనాలు. ఆదికాండము 17వ అధ్యాయము 1-2 వచనాలు. యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిని నడుచుచు నిందారహితుడవై ఉండుము. నేను సర్వశక్తిగల దేవుడును అని అబ్రహాము దేవుడితో మాట్లాడారు. ఆయన సమస్తాన్ని చెయ్యగలడు అని అబ్రహాము జీవితం ద్వారా ఈ లోకానికి చూపించారు కదా. నువ్వు కూడా అనుకుంటావు, అబ్రహాము 75 సంవత్సరాల వయసులో బయటకు వచ్చేసాడు, 99 సంవత్సరాల వయసులో దేవుడు ఈ మాట చెప్తున్నాడు, నేను సర్వశక్తిగల దేవుడునని. నీకు కూడా వాగ్దానం ఇచ్చి, నీకు నాకు దేవుడు వాగ్దానం ఇచ్చి కొన్ని సంవత్సరాలు అయిపోయిందేమో, కొన్ని రోజులు అయిపోయిందేమో. ఏం జరుగుతుంది? దేవుడు మన జీవితాల్లో నిరూపించడానికి సిద్ధంగా ఉన్నారు, నిరూపిస్తారు ఈ సంవత్సరంలో. సర్వశక్తిగల దేవుడని, ఆ సర్వశక్తిగల దేవుడని నిరూపిస్తాడు. కాబట్టి అబ్రహాముకి దేవుడు ఎలా చెప్పాడో, నిందారహితుడిగా నా సన్నిధిలో నడుచుకొనుమన్నట్లుగా మనము కూడా ఆయనకి మనకు ఏ పాపము, ఏ అవిధేయత అడ్డు లేకుండా ఆయన వైపు చూస్తూ మన జీవితాలు కొనసాగిద్దాం. ఆ ఫస్ట్ పాయింట్లో సి చూస్తే, నీ జీవితంలో అసాధ్యాలను సాధ్యం చేస్తారు. నమ్ముతున్నావా? నేను దేవుడి చిత్తానికి లోబడుతున్నాను, దేవుడు చెయ్యమంది నేను చేస్తున్నాను. ఏం జరుగుతుంది నా జీవితంలో? అందరి జీవితాలు ఎలా ఉన్నాయి, నా జీవితం ఎలా ఉంది అని అనిపించింది కదా నీకు నాకు. దేవుడు చెప్తా ఉన్నారు, అబ్రహాము 75 సంవత్సరాల వయసులో వెళ్ళిపోయాడు. ఆ యొక్క బంధువులను, స్నేహితులను వదిలి వెళ్ళిపోయారు. దేవుడు ఇచ్చిన మాట 75 సంవత్సరాలప్పుడు, నీ సంతానం వల్ల సమస్త దేశాలు ఆశీర్వదింపబడతాయి. 99 సంవత్సరాలు వచ్చే వరకు ఏ యొక్క వాగ్దానం నెరవేరలేదు. ఇంకా తనకి పిల్లలు పుట్టడం అసాధ్యం. దేవదూత 99వ సంవత్సరం వచ్చి అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహాం ఏమన్నాడో తెలుసా? ఆదికాండము 17:17. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏళ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల సారా కనునా అని మనసులో అనుకొనెను. మనం అందరం అనుకుంటాం సారాని నమ్మలేదని. ముందు అబ్రహాము నమ్మలేదు. అది 17:17లో సారా నమ్మకపోవడాన్ని 18వ అధ్యాయంలో ఉంది. కానీ 17:17లో అబ్రహామే నవ్వాడు. కానీ అది అసాధ్యమని అబ్రహాము నమ్మాడు. కానీ దేవుడు చెప్పినట్లు చేశాడు కాబట్టి అసాధ్యము ఆయన కార్యాన్ని అబ్రహాము జీవితంలో దేవుడు సాధ్యం చేసి చూపించాడు. నువ్వు దేవుడు చెప్పినట్లు నేను చేస్తున్నాను, ఇంకా నా జీవితం ఇంతే, నా జీవితంలో కార్యాలు జరగవు, ఇంకా అసాధ్యము అని నువ్వు నేను అనుకుంటావేమో. కానీ నువ్వు దేవుడు ఒక సృష్టికర్త మాట నమ్మినందుకు నీ జీవితంలో అసాధ్యమైన వాటిని దేవుడు సాధ్యం చేస్తాను అని ఈరోజు నీతో నాతో దేవుడు చెప్తా ఉన్నారు కదా. ఆ మాటను మనం ఒక వాగ్దానంగా, ఆయన శక్తి గొప్పదని గ్రహించి ఆ మాటని నమ్ముదాం. మాట చెప్పడమే కాదు మన దేవుడు, ఆ యొక్క చెప్పిన మాటను, వాగ్దానాన్ని మనము అనుభవింప చేయగలిగిన గొప్ప సమర్థుడని మనము నమ్ముదాం. ఆ ఫస్ట్ పాయింట్లో డి చూస్తే, నీ సంతతిని కూడా దేవుడు విడిచిపెట్టాడు. అయ్యో, నేను నా జీవితాన్ని దేవుడు ఏదైతే చెప్పాడో, ఎలా అయితే ఉన్నాడో ఉండమన్నాడో, ఒక నిందారహితుడిగా, ఒక నీతిమంతుడిగా ఆయనతో నడవమని ఎలా అయితే చెప్పాడో నేను అలాగే ఉన్నానే. ఏం జరిగింది నాకు జీవితంలో? దేవుడు చెప్తున్నాడు, నీ సంతానాన్ని నేను విడిచిపెట్టాను. అబ్రహాముకి దేవుడు చెప్పాడు, అబ్రహమా నువ్వు వచ్చేయి, బంధువులను, ఇంటి వారిని, దేశాన్ని, తండ్రి ఇంటిని వదిలి వచ్చేయి. దేవుడు ఏం చెప్పాడో తెలుసా? నీ సంతతి వారు ఏ విధంగా ఉంటారని చెప్పారో తెలుసా? ఆదికాండము 15వ అధ్యాయము 13-14 వచనాలు. ఆయన నీ సంతతి వారు తనది కాని పరదేశమందు నివసించి ఆ దేశము వారికి దాసులుగా ఉందరు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనములను నేనే తీర్పు తీర్చుదురు. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. చూసారా? నీ సంతతి వారు ఇలా దాసులుగా ఉంటారు, కానీ నేను వాళ్ళకి నేనే తీర్పు తీస్తా. ఎందుకో తెలుసా? నువ్వు ఒక పునాది వేసావు కదా. ఏంటా పునాది? నా మాట చొప్పున చేసావు కదా. దానికోసం కొన్ని 100 సంవత్సరాల తర్వాత నీ సంతతి వారు పరదేశానికి బానిసలైపోతారు. కానీ ఆ బానిసలైన వారిని కూడా నేనే తీర్పు తీర్చి వారు బయటికి వచ్చేటప్పుడు మిక్కిలి ఆస్తితో బయటకు వస్తారు. అబ్రహాము
చూసారా, దేవుడు చెప్పింది చేసినప్పుడు మనం అనేకమైన వాటిని కోల్పోతాం అనుకుంటాం, కానీ దేవుడు ఇచ్చే బహుమానం బహు గొప్పది. దేవుడు ఇచ్చే బహుమానం బహు గొప్పది. కాబట్టి ఆ విషయాన్ని నువ్వు నేను మర్చిపోకూడదు. నేను అనేకమైన వాటిని కోల్పోయానే, నేను నా తండ్రి ఇంటిని, నా బంధువులను, నా దేశాన్ని వదిలేసి వచ్చినప్పుడు నా సౌకర్యాలన్నీ పోయాయే. ప్రతి ప్రాంతానికి నేను వెళ్తూనే ఉన్నాను, జీవితాంతం ఒక్కొక్క ప్రాంతానికి నేను దేవుడు చెప్పినట్లుగా వెళ్తూనే ఉన్నానే అని అబ్రహాం అనుకోలే. అబ్రహాము ఆ మాట విన్నాడు కాబట్టే దేవుడి మాట కొన్ని వందల సంవత్సరాలు తన తరంలో, తన కుటుంబంలో ఉన్న వారిని దేవుడు విడిచిపెట్టకుండా కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా వారిని కాపాడుతూనే దేవుడు వచ్చారు కదా. కోల్పోయినవి వాటిని గురించి ఆలోచించొద్దు. దేవుడిచ్చే బహుమానం బహు గొప్పది. అదే మనతో దేవుడు మాట్లాడుతున్నారు.